హలో, అందరికీ నమస్తే. నేను మీ సరిత జగన్నాథం. ఇదే నా ఫస్ట్ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు వస్తున్నాను. మిస్టేక్స్ ఉంటే ఫర్గివ్ చేయండి అందరూ. ఏం లేదు, ఇవాళ ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా, మీ అందరికీ విషెస్ చెప్తామని ఫస్ట్ టైం ఇలా కెమెరా ముందుకు వచ్చాను. అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. అందరూ పూజలు చేసేసుకున్నారా? నేను కూడా చేసేసుకున్నాను. ఓకే, ఇవాళ నేను ఒక విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు, యూజువల్లీ అందరూ కాలేజ్లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు స్లామ్ బుక్స్లో అందరూ అడ్రస్లు, వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ హాబీస్ గురించి తెలుసుకోవాలని అందరూ రాయించుకుంటారు కదా బుక్స్లోనే. మేము అలాగే చేసేవాళ్ళం యాక్చువల్లీ. ఎలాగంటే ఫైనల్ ఇయర్ ఇంకా కంప్లీట్ అయిపోతుంది, ఇంకా 1 month 2 months ఉంది అనగా మేము ఇంకా స్టార్ట్ చేసేవాళ్ళం. ఆటోగ్రాఫ్ బుక్స్, స్లామ్ బుక్స్ అవన్నీ కలెక్ట్ చేసి రెడీగా పెట్టుకొని మా సీనియర్స్ దగ్గర కానీ లేదా ఫ్రెండ్స్ దగ్గర, అందరి దగ్గర, రూమ్మేట్స్, సో వాళ్ళందరి దగ్గరను అందులో రాయించుకునేవాళ్ళం అనమాట. జస్ట్ ఫర్ ఎ మెమరీ. వాళ్ళ అడ్రస్, వాళ్ళ హాబీస్ అండ్ మన గురించి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా జనరల్గా మీరు కూడా చేసే ఉంటారు, మేము కూడా అలాగా చేసామన్నమాట. సో అలాగా ఫస్ట్ అందరితోనూ, మా ఫ్రెండ్స్తోని, రూమ్మేట్స్తో అందరితోనూ ఆ స్లామ్ బుక్లో రాయించుకున్న తర్వాత ఫైనల్లీ నేను మా క్లాస్మేట్స్ అందరికీ బుక్ పాస్ చేసామన్నమాట. సో దట్ అందరూ రాయాలనేసి అందరూ కలెక్ట్ చేసుకొని వాళ్ళే అందరూ రాసేసి అందరిది కంప్లీట్ చేసి సబ్మిట్ చేసేవాళ్ళు అనమాట అందరికీ. సో ఆ క్రమంలో ఏమైందంటే, వన్ ఆఫ్ మై క్లాస్మేట్ ఏం రాశారంటే, వన్స్ అన్నీ రాసిన తర్వాత నా దగ్గరకు వచ్చాక అన్నీ చెక్ చేశాను. అందరూ ఏం రాశారో చూద్దాము అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో అందులో ఒకరు ఏం రాశారో తెలుసా? ఉన్నతమైన లక్ష్యం కోసం ప్రయత్నించి విఫలం కావడం తప్పు కాదు, ఉన్నతమైన లక్ష్యం లేకపోవడమే తప్పు. నో డ్రీమ్ ఈజ్ నాట్ ఎక్స్ట్రీమ్. సో ఈ లైన్స్ రాశారనమాట. అది లైన్స్ ఫర్ మీ అని ఉండే ఆ లైన్స్లో రాశారు. సో దాట్ అది చూడంగానే నాకు ఏమనిపించిందంటే, అందరూ జనరల్గా రాశారు, ఏంటి జనరల్గా నా గురించి తెలిసి నార్మల్గా రాశారు. సో ఇది డిఫరెంట్గా ఉందన్నమాట ఈ కోట్. ఇది చూసి నేను కొంచెం ఎక్కువ ఆలోచించాను అప్పట్లో. ఏంటి ఇలా రాశారు అంటే, నాకు ఏం గోల్స్ లేనట్టు ఏమైనా చెప్తున్నారా, అసలు నాకు గోలే లేదా అని నేను చాలా